ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. నారాయణరావు అనే వ్యక్తి 2 సార్లు షిరిడీ యాత్ర చేసి బాబా దర్శనం పొందిన భక్తుడు. అతనికి బాబా పట్ల భక్తి విశ్వాసాలు మెండు. బాబా మహాసమాధి తర్వాత 1 సంవత్సరానికి అతను వ్యాధి పీడితుడయ్యాడు. వైద్యులు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా అతని వ్యాధి తగ్గలేదు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సత్సంతాన శుభ ఫలప్రదాయకుడు బాబా అనే విశ్వాసం అతనికి ఎంతగానో ఉన్నది. తనకు ఆరోగ్యం ప్రసాదించమని బాబాను ఎల్లవేళలా ధ్యానించేవాడు. ఒకరోజు రాత్రి నారాయణరావు కలలో బాబా కనిపించి, వత్స, ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ భౌతిక దేహానంతరం కూడా నేను అప్రమత్తుడనే. సమాధి నుండే నేను నా సర్వ కార్యాలు నిర్వహిస్తున్నాను. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం. నేనుండగా నీకేల భయం అని అభయమొసగి మరునాటికే రోగం తొలగి వారం రోజుల్లో నీరసం తగ్గి హాయిగా తిరుగుతామని, ధైర్యంగా ఉండవని ఆశీర్వదించారు. ఆ స్వప్నానికి తిరుగులేదు. ఆ మరునాడే అతని అనారోగ్యం తగ్గుముఖం పట్టింది. వారం రోజుల్లో అతను హాయిగా లేచి తన పనులు తానే స్వయంగా చేసుకుంటున్నాడు. ఇలాంటి నిదర్శనాలు అప్పుడు ఇప్పుడు కూడా కోకొల్లలుగా ఉన్నాయి, కలకాలం ఉంటాయి కూడా. మనం తెలుసుకోవలసింది ఒకటి ఉందండి. ఇప్పుడు బాబా శరీరధారి అయి మన కళ్లకు కనపడనంత మాత్రాన ఆయన లేరని అనుకోకూడదు. మనకు కనిపించకపోయినా అప్పటిలానే ఇప్పుడు కూడా భక్తులను ఆదుకుని మేలు చేస్తున్నారు. బాబాను చూడటానికి జ్ఞాననేత్రాలు అవసరం లేదు. నిండు మనసుతో, నిర్మల చిత్తంతో ఎలుగెత్తి ప్రార్థిస్తే చాలు. ఆ దయామయుడు మన మొర ఆలకిస్తాడు. మన నెత్తినెక్కి తాండవం చేస్తున్న దారిద్ర్య దుఃఖ భయాలను, పీడ పిశాచాలను తొలగించి గొప్ప మేలు చేస్తారు. స్వప్నంలో దర్శనం ఇస్తారు. ప్రత్యక్షంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. కానీ మనమే ఆ రూపంలో వచ్చింది సాయి అని గుర్తించలేకపోతున్నాం. అది మన తప్పు లేదా మాయ యొక్క ప్రభావం. షిరిడీలో బాబా భౌతిక దేహంతో మనకు కనిపించకపోయినా భక్తులకు తన ఆశీర్వాదాన్ని ఇస్తూ ప్రతి క్షణం కాపాడుతున్నారు. బాబా ఆది మధ్యాంతరహితుడు. నిరంతరం సాగే జనన మరణ దుఃఖాలకు అతీతంగా ఉన్న ఒక యోగేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సకల జీవుల హృదయంలో ఉన్న వాసుదేవ పరబ్రహ్మమూర్తి, సర్వసులభుడు, అందరినీ ఆదరించే దేవదేవుడు. ఆయనను గుర్తించకపోవడం మన కర్మ సంచితం. ఆయనపై దృఢ భక్తి నిలుపలేకపోవడం మన ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధ కర్మలను రూపుమాపే తంత్రం సాయి మంత్రం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి.